దేవుడే నేను నా జీవితంలోకొచ్చేలా చేస్తాడని నమ్ముతుంటే అడ్డుకున్నాడని చెప్తావేంటి పార్వతి? అడ్డుకున్నాడు కాబట్టి నన్ను బతికి బయటపడ్డాను. లేదంటే రంగుల్లో నా రక్తం పారేది. నా రక్త మాంసాలు ఎండుకుపోయినా పర్వాలేదు సిద్ధాంతి గారు. చివరి ప్రయత్నం చేస్తాను. అలా చేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం అన్నా మీరు లెక్క చేయడం లేదు అంటే మీరు మీ పెద్ద కోడల్ని చూసి తీరాలని తీర్మానించుకున్నారు. పోతే నా భర్త కళ్ల ముందే సుమంగళిగా వెళ్ళిపోతాను. లేదా నా పెద్ద కోడల్ని బొట్టు పెట్టి ఆహ్వానిస్తాను. ఇదే నా చివరి ప్రయత్నం, నిర్ణయం కూడా. అఖిల, ఏ మావా, బుగ్గ మీద రంగు ఇంకా అలాగే ఉంది. ఎక్కడా? ఇక్కడ. వెయిట్. నేను స్నానం చేస్తేనే పోలేదు, నువ్వు చేత్తో చెరిపితే పోవడానికి ఇదేమన్నా బలపంతో రాసిన రాతనా? మరెలా? అలాగే ఉంటే రేపటికి గాని పోదు. రేపు ఎలాగో తెల్లారుతుంది, రంగు పోతుంది. అప్పుడు దాకా ఒక్క బుక్ మీద రంగు ఉంటే ఏం బాగుండదు చెప్పు. అయితే ఉండు, స్టోర్ రూమ్ లో రంగు డబ్బా తెచ్చి పెయింట్ వేస్తాను. ఏ చిచి, నీకు అసలు రొమాన్సే తెలియదు బంగారం. నువ్వే కదా ఇంకో బుగ్గ మీద కూడా కలర్ ఉంటే మ్యాచింగ్ గా ఉంటుందన్నావు. రంగు డబ్బా తెచ్చి వేయడానికి ఇదేమన్నా గోడనా? నీ మొగుడి బుగ్గ. అవును మావా, వాట్ టు డూ? నీ అందమైన పెదాల మీద ఎరుపు రంగు ఉంది కదా బంగారం, ఆ రంగుని కాస్త తీసి నా బుగ్గ మీద పులు. ఓకే మావా. వాట్ ఆర్ యు డూయింగ్ డార్లింగ్? పెదాల రంగు తీసి నీ బుగ్గ మీద పెట్టమన్నావు కదా. అబ్బా, నీకు ఇది కూడా చెప్పాలా ఏంజిల్? సింపుల్ గా ఇక్కడ కిస్ చేస్తే రంగు అంటుకుంటుంది కదా. అవును కదా. ఐ కిస్ యూ. ఫోన్ వస్తుంది. మూడొచ్చేటప్పుడు ఫోన్ వచ్చినా రింగ్ వచ్చినా పట్టించుకోవద్దు. నువ్వు కిస్ మీ. రింగ్ అవుతూనే ఉంది. దట్ రింగ్ డిస్టర్బింగ్ మీ. ఒక్క నిమిషం ఉండు. పిన్నే పిన్నే. చెప్పు చిన్నబాబు. అలా ఖాళీగా తిరిగే బదులు ఆ ఫోన్ లిఫ్ట్ చేసి చూడొచ్చుగా. నువ్వు కూడా ఖాళీగానే ఉన్నావు కదా నాయనా. నేను వయసు అచ్చుకుపుచ్చుకులు ఆడుకుంటున్నావు, ఖాళీగా ఎక్కడ ఉన్నాను? అచుకుపుచ్చుకా నేనెప్పుడు వెళ్ళలేదు. ఏమిటో ఈ కలిగో. హలో, నమస్కార్ జీ. జీనే చెప్పండి. అఖిలాండేశ్వర్ గారితో మాట్లాడొచ్చా? ఇప్పుడు ఆవిడ తోడికోడలు భవానీ గారితో మాట్లాడగలరు. ఇంతకీ మీరెవరు? मैं म्यूजिशियन अशोक सरकार बात कर रहा हूँ. మీరా? అవును, ఘట్టమనేని దేవేంద్ర మనసులో ఉన్న అమ్మాయి, ఆ హెర్బల్ బ్యూటీ కంపెనీ లోగోలో ఉన్న ఆ కళ్ళ అమ్మాయి ఎవరో చెప్పాలని ఫోన్ చేశాను. ఊరి పిల్లిగడ్డ ముసలోడా, నువ్వు గుండెపోటుతో పోయింటావనుకున్నాను. ఇంకా ఉన్నావా? హలో, చెప్పండి. మీ ఇంటికి కాబోయే పెద్ద కోడలు ఎవరో చెప్పాలని ఫోన్ చేశాను. ప్రయాసపడినందుకు చాలా థ్యాంక్స్. కానీ ఈ విషయం అందరికీ తెలిసిపోయింది కదా. ఓ, అఖిలాండేశ్వర్ గారి కాబోయే పెద్ద కోడలు పార్వతిని తెలిసిపోయిందా? చాలా సంతోషం. మాకు సంతోషమే.
ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఉంటానండి. ఒక్క నిమిషం. పని మనిషి పార్వతిని దేవేంద్ర గారు ప్రేమించారని చెప్పాలనుకున్న రోజే, పార్వతి బొమ్మ గీసిన రోజే నాకు హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అమ్మవారి దయ వల్ల బతికి బయటపడ్డాను. మళ్ళీ మీ అందరి కోసం బొమ్మ గీసి కొరియర్లో ఇంటికి పంపించాను. పంపించారా? అవును, పార్వతే మీ పెద్ద కోడలన్న విషయం మీకు తెలిసిందని నాకు తెలియదు కదా, అందుకే కొరియర్ చేశాను. ఎనీవే, ఇది వాళ్ళ పెళ్లికి నేను ఇచ్చే గిఫ్ట్ అని చెప్పండి, సరిపోతుంది. ఉంటాను. భవానీ, ఫోన్ పట్టుకొని అలా అవాకాయ నుంచున్నావేంటి భవానీ? ఎవరు ఫోన్ చేశారు? మా నానమ్మ మనవడి అక్క కూతురు ఉన్నారు కదా బావగారు, ఆమె మేనమామ అల్లుడి భార్యకు పెదనాన్నవుతాడు, ఆయనే చేశారు. నీకేమవుతాడో తెలియదు గాని ఎందుకు చేశాడు చెప్పు. ఏం లేదులే బావగారు, ఆయనకి ఒంట్లో బాలేదట, ఆరోగ్యశ్రీ కార్డు లేదు, మీరైతే కరుణశ్రీ అవార్డు గ్రహీతలు కదా, హెల్ప్ చేస్తారా అని అడిగారు. హెల్త్ బాగుండడం కోసం హెల్ప్ చేయమని అడుగుతున్నాడు కదా చిన్నబాబు. డాడీ, అతని వివరాలు తెలుసుకొని అతనికి ఎంత డబ్బు కావాలో పంపించేయి. అలాగే డాడీ. ఓకే. చిన్నబాబుకెందుకు శ్రమ? మీ తమ్ముడికి నేను చెప్తానులే బావగారు. సంఘసేవలో పాలు పంచుకోవాలంటే ఆయనకి చాలా ఇష్టం. సరే సరే, మర్చిపోకుండా గౌరీకి చెప్పి హెల్ప్ చేయమని చెప్పు. అలాగే బావగారు. కాదు, ఇందాక ముద్దు మిస్ అయింది కదా, ఆ ముద్దు ఎప్పుడు పెడతావు? మీరు కూడా వెళ్ళండి. నాలో నేను మాట్లాడుకోవాల్సింది. మీకేమైంది ఆంటీ? ఆవిడకి కొంచెం మెంటలే గానీ మనం వెళ్దాం పద. నువ్వు మాట్లాడుకో పిన్ని. అశోక్ సర్కార్ ఫోన్ చేసి పార్వతీ బొమ్మ కొరియర్ చేశాడనగానే మెదడు చిట్లి మెంటల్ వచ్చింది చిన్నబాబు. ఇప్పుడు ఏం చేయడమో ఏంటో, కర్మ కర్మ కర్మ. నిమజ్జనం చేసిన పాలను నీళ్ళలో కలపకుండా ఏం చేస్తున్నావు పార్వతి? మట్టి కనిపేను నీళ్ళలోనే నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసా పెద్దబాబు గారు? పార్వతీదేవి తయారు చేసిన వినాయకుడు నిమజ్జనం అయ్యి వాళ్ళ సిన్నమ్మ గంగమ్మ తల్లి కాడికి పోతాడు. ఆకు మీద పసుపు కుంకుమ కర్పూరము వెలిగించి శివయ్య వచ్చి కొడుకు గణేశుణ్ణి ఇంటికి తీసుకుపోమ్మని వేడుకుంటాడన్నమాట. ఇవన్నీ నీకెలా తెలుసు పార్వతి? మా రంగమ్మవ్వకు అబద్ధాలు తెలియవు కాని కథలు పురాణాలు అన్నీ తెలుసు. ఆ పెద్దబాబు గారు బుట్టలో అగ్గిపెట్టుంది, అక్కడ వెలిగిద్దాం పదండి. నేను ఈ కర్పూరం నీళ్ళలో వదిలేస్తాను, ఈ పాలని మీరు గంగమ్మలో కలపండి పెద్దబాబు గారు. అలాగే పార్వతి.
వెళ్ళిపోతున్న గణపయ్యను మనసులోని కోరిక తీర్చమని ఏడుకోండి పెద్దబాబు గారు. వచ్చే సంవత్సరం వినాయక చవితి నాటికి మీ కోరిక నెరవేరి సంతోషంగా ఉంటారు. ఆ కోరికేంటో దేవుడికి తెలుసు పార్వతి. ఆశీర్వదించగలడు గాని అది నెరవేర్చే అవకాశం మాత్రం నీ దగ్గర ఉందని తెలుసు కదా. ఏం మాట్లాడవేంటి పార్వతి? వానొస్తుంది పెద్దబాబు గారు, తొందరగా ఇంటికి వెళ్దాం రండి. పార్వతి జాగ్రత్త పార్వతి. అయ్యో ఓకే పద. బురదంటుకుంది పెద్దబాబు గారు. ఒక్క నిమిషం పార్వతి, అంటే నా బురద అలాగే ఉంది, నేను క్లీన్ చేస్తాను. పర్లేదు పెద్దబాబు గారు. ఏంటి పర్లేదు? ఇలాగే ఇంటికి వెళ్తావా? అటు తిరుగు పార్వతి. పర్లేదు పెద్దబాబు గారు. తిరుగు పార్వతి. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో, మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది చూడు. మట్టి గణపయ్య కరిగిపోయాడు. మట్టి అంటిన పార్వతి మనసు కరుగుతుందో లేదో. నీలాంబరి, నీలాంబరి, ఏ నీలాంబరి, నాకు చెమటలు పట్టి పరిగెత్తుకుంటూ వస్తే నువ్వు రిలాక్స్ గా సోఫాలో వాలిపోయి ఉన్నావా? వెళ్ళి ఏసీ ఆన్ చేసుకుని కూర్చో, కూల్గా ఉంటుంది. ఇక్కడ మాకు కుత్త కుత్త ఉడికిపోతుందమ్మా చంద్రమ్మ. ఏసీ ఆన్ చేసుకోవడం కాదు, ఐస్ గడ్డ తీసుకొచ్చి పెట్టుకున్న మంటలు తగ్గవు. ఏం తిన్నావో ఏంటో. ఏయ్, నేను చెప్తుందేంటి, నువ్వు అర్థం చేసుకున్నదేంటి? నత్తొచ్చిన దానిలో ఒకే మాటను అటు తిప్పి ఇటు తిప్పి ఎన్నిసార్లు చెప్తావు? చెప్పేదేదో సూటిగా చెప్పు. దేవా పార్వతుల పెళ్ళైపోయింది. ఏంటి? అదే మరి, దేవా పార్వతుల పెళ్ళైపోయిందనగానే చిలకలు ఎగిరిపోయాయా? విషయం స్ట్రైట్ గా చెప్తే ఇలాగే గుండాగిపోయినంత పనవుతుందమ్మా. పెళ్లి కాలేదు కదా? నువ్విలాగే చికెన్ గున్యా వచ్చిన కోడిలా సోఫాలో కదలకుండా పడుంటే నేనన్న మాట త్వరలోనే నిజం అవుతుందమ్మా.
అదెలా సాధ్యమవుతుందాంటీ? దేవ ప్రేమించింది పార్వతినేనని ఆంటీతో చెప్పడు. పార్వతి నోరు తెరిచి జరిగింది ఇది అని చెప్పలేదు. పొద్దున్నే వచ్చే న్యూస్ పేపర్ వార్తలు వినండి అని దానికదే లొడలొడమని అరవదు. మన గడపలో పడగానే మన దృష్టి దానిమీద పడి హెడ్లైన్స్ చూడటమో ఫోటో చూడటమో జరుగుతుంది. ఆ ప్రయత్నంగానే వార్తలు చదివేస్తాం. న్యూస్ పేపర్ కథను ఎందుకు చెప్తావు? న్యూస్ పేపర్ వచ్చినట్టు అఖిలకింటికి కొరియర్ వస్తుంది. ఆ కొరియర్లో పార్వతి బొమ్మ వస్తుంది. అది చూడగానే దేవా ప్రేమించింది పార్వతినే అని అందరికీ తెలిసిపోతుంది. కొరియర్ వస్తే పార్వతి కెరియర్ ఎలా మారిపోతుందాంటీ? దాని ఫోటో చూడగాని నా పెద్ద కోడలని అఖిలాంటి ఎలా అనుకుంటుంది చీపురాంటీ? ఎవడో ఆకాశరామన్న ఫోటో పంపిస్తే నమ్మదు నీలు. ది గ్రేట్ మెజిషియన్, గిన్నీస్ అవార్డ్ గ్రహీత మిస్టర్ అశోక్ సర్కార్ పంపిస్తేనే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఈసారి పార్వతి కాదు చంద్రమ్మ, అశోక్ సర్కార్. అశోక్ సర్కార్జీ హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారు కదా. ఎన్నాళ్ళుంటాడు? పర్మనెంట్గా ఉండటానికి అదేమైనా స్వర్గమా? ఆరోగ్యం కుదుట పడిందంటే రెస్ట్ తీసుకోండని ఇంటికి పంపిస్తారు. కానీ ముసలాడు బెడ్ మీద పడుకుని బ్రెడ్ తినకుండా బ్రష్ తీసుకొని పార్వతి బొమ్మ గీసి అఖిలకి ఇంటికి కొరియర్ పంపించాడు. ఓ మై గాడ్! అశోక్ సర్కార్జీ పార్వతి బొమ్మ పంపిస్తే రాజముద్ర వేసినట్టే. ఆ రాజముద్ర పడిందంటే పని మనిషి మహారాణి అయినట్టే. ఆ కొరియర్ ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి రాకూడదు. ఇంటికి రాకపోతే ఇంగ్లాండ్కి పోతుందా? హోమ్ మినిస్టర్ సునందక్క పార్వతిని కోడలుగా చేసుకుని వెళ్ళిపోతానని పెళ్లి ఏర్పాట్లు చేసుకోబోతుంటే ఈ కొరియర్ వచ్చి ఆ పెళ్లి క్యాన్సిల్ అయి దేవా పార్వతుల పెళ్లి అయ్యేలా ఉందమ్మా. పార్వతి పెళ్లికి బదులు దాని చావు జరిగితే అంతే, వేరే ఆప్షనే లేదు. అది చచ్చిందంటే ఆ తర్వాత దేవ పార్వతిని ప్రేమిస్తున్నాడని తెలిసినా ఒరిగేదేమీ లేదు. ఘట్టమనేని నిలయం శత్రు దుర్భేద్యం. ఆ కోట గోడ దాటి నువ్వు లోపలికొచ్చి పార్వతిని చంపేస్తావా? అదే పనిగా నేను వస్తే అనుమానం వస్తుంది. అందుకే కొరియర్ వచ్చేలోపు దాన్ని నువ్వే చంపాలి. ఎలా చంపడం? వంట దాని ప్రాణం వంట చేస్తున్నప్పుడే పోవాలి. గ్యాస్ లీక్ అయి అది పేలగానే దక్కించుకోవడానికి దేవ వాళ్ళు దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడది ప్రాణాలు పోగొట్టుకుంటుంది. ఇక్కడ భవానీ ఆంటీ కొరియర్ రాబట్టుకుంటుంది. బంతి పూలు, గులాబీ పూలు, చామంతి పూలు, వీటన్నిటినీ మించిన సువాసన ఏ పువ్వు నుంచి వస్తుందబ్బా?